అందరికీ నమస్కారం. నా పేరు బబిత. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం బరికల్ గ్రామంలో సత్యమ్మ పొలంలో ఉన్నాము. ఇక్కడ నాడి కంపోస్ట్ కడుతురు, దాని గురించి తెలుసుకుందాం. మహారాష్ట్రలో నారాయణ్ డియో రావ్ పాండ్రి పాండే అనే రైతు తన పొలంలో ఈ పద్ధతి ద్వారా ఎరువును తయారు చేసి భూసారం పెంపొందించుకున్నారు. అధిక దిగుబడి సాధించారు. కాబట్టి ఆయన పేరు మీదగానే నాడి కంపోస్ట్ పిలుస్తారు. నమస్తే సత్యమ్మ. నమస్తే అమ్మ. నాడప్ కంపోస్ట్ కట్టిస్తున్నావు కదా, దీని కొలతలు చెప్తావా? చెప్తా మేడం. ఈ పొడవు 10 అడుగులు, అడ్డము 6 అడుగులు. ఎంత ఎత్తు కట్టాలి? 3 అడుగులు కట్టాలి. ఇంతలో సత్యమ్మ, ఇక్కడ గ్యాప్లు ఇడిచి ఎందుకు కడుతురు ఇట్లా? ఎరువు తయారయ్యేటప్పుడు గాలి తలగాలని ఇడిచినాం. ఇటుక ఎంత పట్టిందమ్మా? ఇసుక ఎంత పట్టింది? సిమెంట్ ఎంత పట్టింది? ఇటుకే 500. బేస్మెంట్ ఇట్లకెళ్ళి రాయితోటి చిలకల రాయితోటి బేస్మెంట్ వేసినాం. 500 పిల్ల ఉసుక 35 గంపల ఉసుక. సిమెంట్ 2 సంచులు. కూలోళ్ళు పనులు మళ్ళీ పన్నెళ్ళు ఒక మేస్త్రి కింద మేము పని చేస్తాం. మేమే చేస్తాం. అమ్మ, ఇదంతా కట్టడానికి ఖర్చు ఎంత అయింది మీకు? ఇది మేస్త్రి కూలి వచ్చి, ఇటుకే కూలి, ఉసుక కూలి వచ్చి మొత్తం 2000 ఎక్కువ వచ్చింది మేడం. రోజు పొద్దుగాల 9కి ఒక మలక పోయాలి. 9 అయినాక మళ్ళీ 2కి ఒక మలక, 2కి ఒక మలక పోసినాక మళ్ళీ 5కి ఒక మలక. కనీసం ఇట్లా 20 రోజులు పోస్తే గట్టితనం ఎక్కువ ఉంటుంది. నాడప్ కంపోస్ట్ కట్టడం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మ. నమస్తే అమ్మ.